ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ్టి నుంచి 2 రోజుల పర్యటన నిమిత్తం కుప్పం నియోజకవర్గానికి బయలుదేరి వెళ్లనున్నారు. ఇక ఆయన కుప్పంలో ప్రయోగాత్మకంగా సూర్యాఘర్ను ప్రారంభించనున్నారు. దీన్ని రాష్ట్రమంతటికి విస్తరిస్తున్నారు. ఈ పథకం అమల్లోకి వస్తే విద్యుత్ ఉత్పత్తి సంస్థలపై ఆధారపడకుండా స్వయం విద్యుత్ కేంద్రాలుగా ఇంటి పైకప్పును మార్చుకునే కొత్త సౌర విద్యుత్ ఉత్పత్తి విప్లవం అమల్లోకి రానుంది అని అధికారులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో ప్రతి ఇల్లు సౌర విద్యుత్ కేంద్రంగా మారనుంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సోమవారం ప్రధానమంత్రి సూర్యాఘర్ కార్యక్రమాన్ని ఆయనే లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రయోగాత్మకంగా కుప్పంలో చేపట్టే పీఎం సూర్యాఘర్ ను రాష్ట్రమంతటికి విస్తరిస్తారు. కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ కనెక్షన్లు కలిగిన 50,000 గృహాలకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రధాని సూర్యాఘర్ కింద గృహాల రూఫ్ టాప్ పై సౌర పలకాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రక్రియను వ్యక్తిగతంలోనూ సొసైటీ పరంగానూ ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర సంప్రదాయేతర ఇంధన శాఖ అనుమతిస్తుంది. ఇవాళ కుప్పం నియోజకవర్గంలో పీఎం సూర్యాఘర్ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తారు. దీన్ని రాష్ట్రమంతటికి విస్తరిస్తున్నారు. ఇక ఈ పథకం అమలులోకి వస్తే విద్యుత్ ఉత్పత్తి సంస్థలపై ఆధారపడకుండా స్వయం విద్యుత్ కేంద్రాలుగా ఇంటి పైకప్పును మార్చుకునే కొత్త సౌర విద్యుత్ ఉత్పత్తి విప్లవం అమల్లోకి రానుంది అని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్దమైంది. కీలకమైన 150 గ్రూప్ 1 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో 866 ఖాళీలను ఏడాదిలో భర్తీ చేయనుంది. ఇక దీనికోసం కొత్తగా 19 నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఏపీఎస్సీ సన్నాహాలు చేస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సంవత్సరంలో హడావిడిగా నోటిఫికేషన్లు జారీ చేసిన వాటి భర్తీ ప్రక్రియను మాత్రం పూర్తి చేయలేకపోయింది. నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఎదురు చూసే గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఒకే ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా దాన్ని పూర్తి చేయలేదు. అదేవిధంగా ఇతర శాఖల్లోనూ అనేక నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో నిలిచిపోయింది. ఇక దీంతో కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు పాత వాటిని పూర్తి చేయడం ప్రస్తుతం ఏపీఎస్సీకి పెద్ద బాధ్యతగా మారింది. 2023లో ఏపీఎస్సీ అనేక నోటిఫికేషన్లు జారీ చేసింది. 5 ఏళ్లలో ఒక గ్రూప్ 2 పోస్టు భర్తీ చేయని జగన్ ప్రభుత్వం ఎన్నికల వేళ నిరుద్యోగులను ఆకర్షించడమే లక్ష్యంగా 987 పోస్టులకు గతేడాది జూలైలో ఏపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయించింది. అలాగే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు 38, పీసీబీలో సహాయ పర్యావరణ అధికారి పోస్టులు 21, పీసీబీలో గ్రేడ్ 2 అనలిస్ట్ పోస్టులు 18, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు 37, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ 20, మెయిన్స్ జరగాల్సిన గ్రూప్ 1 పోస్టులు 89, పాలిటెక్నికల్ కాలేజీలో లెక్చరర్ పోస్టులు 99, ఇంటర్ విద్యలో జూనియర్ లెక్చరర్లు 47, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు 290, ఇతర శాఖల్లో మరికొన్ని పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని ఏపీఎస్సీ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23న జరుగుతుంది. ఇక డీవైఈఓ పోస్టులు, పర్యావరణ ఇంజనీర్ పోస్టుల పరీక్షలు మార్చిలో, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష ఏప్రిల్ 15న, ఇక ఎన్టీఆర్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ఏప్రిల్ 16న, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మే నెలలో, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ పోస్టుల పరీక్షలు జూన్లో నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించింది. అలాగే కొత్త నోటిఫికేషన్లను జూలై నుంచి డిసెంబర్ నాటికి పూర్తి చేయనుంది. అయితే త్వరలో విడుదల చేసే డిఎస్సీ పరీక్షలు తేదీలు, ఏపీఎస్సీ పరీక్షలు ఒకేసారి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రకటించిన మెగా డిఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీ విడుదల చేసేందుకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే జారీ కావాల్సి ఉండగా ఎస్సీ వర్గీకరణ కోసం ప్రక్రియ ఆగింది. వర్గీకరణ కసరత్తు పూర్తయిన వెంటనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అలాగే యూనివర్సిటీలు, ఆర్టీయూ, కేటీలో 3,000కు పైగా ఖాళీలను కూడా ఈ ఏడాది భర్తీ చేసే అవకాశం ఉంది. గంజాయి సాగు, రవాణాను పూర్తిగా నిర్మూలించడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా గంజాయి సాగు చేసిన మన్యంలో ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. గంజాయి సాగు విస్తీర్ణం తగ్గుతుంది. ఒకప్పుడు గంజాయి కిల్లాగా పేరొందిన అల్లూరి జిల్లాలో ఇప్పుడు మారుమూల గ్రామాల్లో సైతం గిరిజనులు దాని జోలికి వెళ్లడం లేదు. గంజాయి కట్టడిలో స్థానిక పోలీసులు, అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి నిర్మూలనకు హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, సత్యకుమార్లతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉపసంఘం సిఫార్సు మేరకు ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. గత ఏడాది డిసెంబర్ 11న అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గంజాయి నిర్మూలన గురించి ప్రస్తావించారు. ఇటీవల అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గంజాయికి యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
హోంమంత్రి అనిత రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. దీంతో అధికార యంత్రాంగం గంజాయి నిర్మూలనకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అవసరమైన చర్యలు చేపడుతుంది. 3 మార్గాల్లో చర్యలు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుతం పోలీసులు 3 మార్గాల్లో చర్యలు చేపడుతున్నారు. అల్లూరు జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో గంజాయి తోటలను డ్రోన్ల ద్వారా గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. గంజాయి తరలిస్తున్న వారిని పట్టుకుని పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అక్రమాలకు ప్రస్తుతం విచారణ జరుగుతుందని రాష్ట్ర ఐటీ విద్యా మంత్రి లోకేష్ చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూముల ఆక్రమణ, మద్యంతో సహా మొత్తం అక్రమాలపై విచారణ పూర్తయ్యాక త్వరలోనే యాక్షన్ మొదలవుతుందని తాను భావిస్తున్నట్లు తెలియజేశారు. బుధవారం విశాఖలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై ఆదివారం సమీక్ష నిర్వహించారు. తమ కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రకు ఐటీ కంపెనీలను రప్పించి విశాఖను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతామని లోకేష్ చెప్పారు. టీసీఎస్ సెంటర్ మిలీనియం టవర్స్ లోకి వస్తోంది అని, శాశ్వత సెంటర్ కు 2-3 ఏళ్లు పడుతుంది అన్నారు. ఇక ఐటీ కంపెనీలకు పెద్ద సెంటర్ నిర్మిస్తామని ఆయన వివరించారు. అరకు కాఫీ వ్యాపారాన్ని 300 కోట్ల నుంచి 3,000 కోట్లకు పెంచుతామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఇక ప్రధాని రాక సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో విధ్వంసం మామూలుగా జరగలేదు అన్నారు. ఇక జగన్ దెబ్బకు ఉన్న రాష్ట్రంలో ఉన్న కంపెనీలు విడిచి వెళ్లిపోయాయి అని విమర్శించారు. ఒక వ్యక్తి కోసం 700 కోట్ల ప్రజాధనంతో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆత్మలతో మాట్లాడతారు అని అన్నారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఆంధ్ర, రాయలసీమ సమగ్ర అభివృద్ధి జరగాలి అనేది మా లక్ష్యమని అన్నారు. జగన్ హయాంలో ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదని అన్నారు. పైగా ఉన్న కంపెనీలు పోయాయని విమర్శించారు. ఎన్నో కంపెనీలను ఇబ్బందులు పెట్టారని, ప్రశ్నించిన మీడియాకు కేసులు పెట్టారని గుర్తు చేశారు. మేము డేటా సెంటర్ తెస్తే ఇక జగన్మోహన్ రెడ్డి దాన్ని తరిమేస్తే అది మహారాష్ట్రకు వెళ్లింది అని అన్నారు. ఇక లూలును తరిమేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలోని హెచ్ఎస్బీసీ మూతపడింది అని అన్నారు. మేము బతిమిలాడి టీసీఎస్ ను తెచ్చాము అన్నారు. 2 నెలల్లోనే ఈ కంపెనీకి సంబంధించి రిబ్బన్ కటింగ్ ఉంటుంది అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆత్మలతో మాట్లాడతారని అన్నారు. టీడీపీ హయాంలో ఏర్పాటైన కంపెనీలను తాము తెచ్చామని చెబితే ఎలా అని ప్రశ్నించారు. వైసీపీ 5 ఏళ్ల హయాంలో ఎందుకు కొత్త కంపెనీలు తేలేకపోయారో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఇక కియా కంపెనీ తెచ్చింది చంద్రబాబే అని ఆయన అన్నారు. రిషికొండలో 700 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి జగన్ ఖరీదైన ప్యాలెస్ కట్టుకున్నారని, ఇప్పుడు దాన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు అని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇక ఒక వ్యక్తి బతకడానికి 700 కోట్లతో భవనాలను కడతారా అని ప్రశ్నించారు. ఇందులో ముఖ్యమంత్రి భార్యకి క్యాంప్ ఆఫీస్ కట్టడం చాలా వింతగా ఉంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశ చరిత్రలోనూ ముఖ్యమంత్రి భార్యకు క్యాంప్ ఆఫీస్ లేదని అన్నారు. ఇక ఒక్క వ్యక్తి ప్రజాధనాన్ని ఎలా వృధా చేశాడో ప్రజలు చూడాలి అన్నారు. ఇక ప్యాలెస్ మెయింటెనెన్స్ నెలకి 1 కోటి ఖర్చు అవుతుంది అని అన్నారు. ఇక జగన్ తన ఇంటి 30 అడుగుల వరకు ఫెన్సింగ్ ను కట్టుకున్నారని, ఆఫ్ఘాన్ లో కూడా ఇటువంటి పరిస్థితి లేదు అన్నారు. ఇక విభజన హామీలను జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోలేదు అని అన్నారు. రైల్వే జోన్ ను జగన్ ఎందుకు పట్టించుకోలేదు అని ప్రశ్నించారు. ఆనాడు ప్రధాని మోదీని పిలిచి ఎందుకు శంకుస్థాపన చేయలేదు అని నిలదీశారు. హిందూ ధర్మానికి మూలస్తంభమైన దేవాలయాలను రక్షించుకోవడమే హిందువులకు దీక్ష కావాలి అని హైందవ శంకరావం సభ పిలుపునిచ్చింది. దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని, ఆలయాలకు రక్షణ కల్పించాలని, వాటిలో అన్యమత ఉద్యోగులను తక్షణమే తొలగించాలని తీర్మానించింది. సనాతన ధర్మ పరిరక్షణ, పూర్వ వైభవ పునరుద్ధరణ పేరుతో ఆదివారం విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద విశ్వ హిందూ పరిషత్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో హిందువులు తరలివచ్చారు. ఇక విదేశీయుల పాలనలోనూ ఆలయాలను రక్షించుకున్నామని, కానీ స్వాతంత్రానంతరం మాత్రం వాటిని కాపాడలేకపోతున్నామని స్వామీజీలు, ఇక సాధు సంతులు వాపోయారు. వాటి రక్షణకు హిందూ సమాజం నడుం బిగించి దీక్ష పూనాలి అని పిలుపునిచ్చారు. ఇక ఆలయాలను కాపాడి తీరాలని సభికులతో ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు సభలో బీహెచ్పీ జాతీయ అధ్యక్షుడు ఆలోక్ కుమార్ ప్రసంగించారు. దేవాలయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం ఉండకూడదు అన్నారు. ఇక వాటిని ఆయా ప్రభుత్వాలే స్వచ్ఛందంగా హిందువులకు అప్పగించాలి అని డిమాండ్ చేశారు. అన్ని హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, ఆలయాల ఆదాయం నుంచి ఎండోమెంట్స్ విభాగానికి ఇస్తున్న 12% నిధులను హిందువులకే ఖర్చు చేయాలని, ఒకప్పుడు ఆలయాల సంరక్షణ పూర్తిగా హిందువులే చూసుకునేవారు అని అన్నారు. హైందవ శంకరావం సభ చివరిలో నిర్వాహక కమిటీ డిక్లరేషన్ ను ప్రకటించింది. 12 అంశాలతో కూడిన ఈ డిక్లరేషన్ ను బీహెచ్పీ కేంద్రీయ సంఘటన కార్యదర్శి కోటేశ్వర శర్మ వేదికపై వినిపించారు.
ఇక హైందవ సమాజం, సాధు సంతులు, న్యాయవేత్తలు, పీఠాధిపతుల సూచనలతో రూపొందించిన దేవాలయాల స్వయం ప్రతిపత్తి కల్పన చట్టానికి సంబంధించిన ముసాయిదాను ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి అందించినట్లు తెలియజేశారు. ఇక తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా దీనిపై చర్చించామని అన్నారు. ముసాయిదాను కేంద్ర ప్రభుత్వానికి సైతం అందించామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై నిర్ణయం తీసుకునేలోపు హైందవ సమాజం ప్రభుత్వాలకు ఏ అంశాలపై ఒత్తిడి తీసుకురావాలో పేర్కొంటూ పలు తీర్మానాలను డిక్లరేషన్లో పొందుపర్చారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని, ఆలయాల ఆస్తులు, వ్యవస్థలపై దాడులను ఖండించాలని, చట్టవిరుద్ధంగా దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హిందూ ఆలయాల్లో అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలని డిక్లరేషన్లో పొందుపర్చారు. ఆలయాల్లో ట్రస్ట్ బోర్డు పాలక వర్గాలు దేవుడి సేవలను వీఐపీలకు దగ్గర చేస్తూ పేదలకు దూరం చేస్తున్నాయని చిన్నజీఆర్ స్వామి అన్నారు. హైందవ శంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. తిరుపతిలో చైర్మన్ ఒకరు తన హయాంలో 4.50 లక్షల మందికి వీఐపీ దర్శనాలను కల్పించారని విన్నామని, ఇక డబ్బున్న వారికి దర్శనాలు చేయించేందుకు దేవుడి దగ్గర ఉన్నామా అని ప్రశ్నించారు. వీఐపీ దర్శనాల పేరిట పేదలను దేవుడికి దూరం పెడితే వారు ఇతర మతాల్లోకి ఎందుకు పోరని ప్రశ్నించారు. ఈ వీఐపీల సేవలో ధరించేవారు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా పనికిరారు అన్నారు. దేశంలో స్వాతంత్ర్యం రాకముందే 1718లో దేవాదాయ చట్టాన్ని తీసుకొచ్చారని చిన్నజీఆర్ చెప్పారు. 1840లో మేనేజ్మెంట్ పేరుతో రాజకీయ నాయకులు, ఆఫీసర్లను కమిటీల్లోకి తీసుకురావడం జరిగింది అన్నారు. ఇవాళ ఆలయాలన్నీ పరాధీనమైపోయాయి అని, వాటికి స్వాతంత్ర ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ ఆయన చేశారు. రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించిన భూములు 15 లక్షల ఎకరాలు ఉండగా ప్రస్తుతం 4.50 లక్షల ఎకరాలు మాత్రమే మిగిలాయని తెలుస్తోంది అని తెలిపారు. ఇక కమలానంద భారతి స్వామీజీ మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాదాయ శాఖని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయులు, పల్లవులు, చోళులు, జమీందారులు, ప్రజలు సొంతంగా కట్టించిన ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం ఏంటి అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా అభివృద్ధి చెందాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆ దిశగా ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్యలు ఉన్నా చర్చించుకుని పరిష్కరించుకుందాము అని అన్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగిన ప్రపంచ తెలుగు సమైక్య మహాసభల ముగింపు ఉత్సవానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నార్నే విజయలక్ష్మి సంపాదకత్వంలో వెలువడిన తెలుగు ధనం పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ప్రముఖ సినీ నటులు జయప్రద, జయసుధ, మురళీమోహన్, సాయి కుమార్, నిర్మాత అశ్విని దత్ తదితరులు సత్కరించారు. ఇక దివంగత నేత నందమూరి తారక రామారావు చేతుల మీదుగా 30 ఏళ్ల కిందట ప్రారంభమైన ఈ సంస్థ 12వ ద్వైవార్షికోత్సవంలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉంది అని సీఎం రేవంత్ చెప్పారు. దేశంలోనే అత్యధిక మంది మాట్లాడే భాషల్లో తెలుగు 2వ స్థానంలో ఉందని, అయినా జాతీయ రాజకీయాలపై తెలుగు వాళ్లం ప్రభావం చూపలేకపోతున్నాము అని రేవంత్ అన్నారు. ఇక ఐటీ, ఫార్మా రంగాల్లో తెలుగువారు ఎందరో అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారని సీఎం రేవంత్ తెలియజేశారు. దేశంలో 35% ఔషధాలు, బల్క్ డ్రగ్స్ హైదరాబాద్ లోని తెలుగువారి కంపెనీల నుంచి ఉత్పత్తి అవుతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను అని అన్నారు. ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసి సాంకేతిక రంగంలో దూసుకు వెళ్లగలిగేందుకు అవసరమైన పునాదులు నిర్మించారని చెప్పారు. దాన్ని అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అందిపుచ్చుకొని సైబరాబాద్ నిర్మాణంతో అత్యంత ఆధునిక సాంకేతిక అభివృద్ధిలో ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తీర్చిదిద్దారు అని పేర్కొన్నారు. ఫార్ములా ఈ కారు రేసు కేసుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ ఏసీబీ వాళ్ల మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించనుంది. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలి అంటూ ఏసీబీ అధికారులు ఇప్పటికే కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. న్యాయ నిపుణుల సూచన మేరకు ఈ కేసులో విచారణకు హాజరవుతానని కేటీఆర్ కూడా శనివారం బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో తెలియజేశారు. మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని పేర్కొంది. అయితే విచారణ కొనసాగించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ను విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ జరగనున్న పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇదే కేసులో ఈ నెల 7న విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది. కాగా ఈ కేసులో సహా నిందితులుగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లను ఈ నెల 2, 3వ తేదీలోనే విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేయగా వారిద్దరూ కొంత సమయం కావాలని రాతపూర్వకంగా కోరారు. దీంతో వారికి ఈడీ అధికారులు వారం రోజుల వ్యవధి ఇచ్చారు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పేరిట మరోసారి మోసగించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువు అని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే కాంగ్రెస్ సర్కార్లో కొనసాగుతున్నారని,
గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎలా మోసం చేస్తుందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది అని దుయ్యబట్టారు. ఇక టీజీఐఐసీ భూములు తనఖా పెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చారని, ఆ నిధులనే ప్రస్తుతం రైతు భరోసాకు వినియోగిస్తున్నారు అని తెలిపారు. ఎన్నికలకు ముందు 15,000 ఇస్తాము అని చెప్పి ఇప్పుడు 12,000 అంటున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అది కూడా ఇవ్వరు అని జోస్యం చెప్పారు. రైతు భరోసాను బోగస్ గా మార్చిన ఘనత కాంగ్రెస్ సర్కార్దేనని సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల 10,000 కోట్లు అప్పు తెస్తుందని, రాష్ట్రాన్ని మరో శ్రీలంకను చేస్తుంది అని విమర్శించారు. రాష్ట్రంలో 14% కమిషన్ సర్కార్ నడుస్తుంది. 2-3 మంత్రులకైతే అదే పనిగా మారింది అని సంజయ్ ధ్వజమెత్తారు. ఏడాది వ్యవధిలో ఏ గ్రామ పంచాయతీకి ఏ పథకం కింద ఎన్ని నిధులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని, కాంగ్రెస్ కు దమ్ముంటే ఇదే అంశం ఎజెండాగా పంచాయతీ ఎన్నికలకు వెళ్దామని ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్ అంటేనే విశ్వాసఘాతకుడు అంటూ సంజయ్ మండిపడ్డారు. ఇక ఫామ్ హౌస్ లో ఉండేవారికి, ప్రజల సమస్యలు పట్టించుకున్న వారికి విపక్ష నేత హోదా ఎందుకు? ఆ పదవి హరీష్ కో, బీసీ నేతలకు, గంగుల తలసానికో లేదా మరో నేతకో ఎందుకు ఇవ్వరు అని కేంద్ర మంత్రి నిలదీశారు. కర్ణాటకలోని బళ్ళారి నగరంలో ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీకి విశేష స్పందన వచ్చింది. నగరంలోని శ్రీ నందా రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహించిన ముగ్గుల పోటీకి సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు, గార్డెనింగ్ పార్ట్నర్స్ క్రాఫ్టరీ పర్ఫెక్ట్, అలాగే ఫ్యాషన్ పార్ట్నర్స్ డిక్సెల్ వారి సెల్సియా ఆధ్వర్యంలో బళ్ళారిలోని శ్రీ నందా రెసిడెన్షియల్ స్కూల్ స్పాన్సర్షిప్ సహకారంతో జరిగిన ముత్యాల ముగ్గుల పోటీ జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీనంద రెసిడెన్షియల్ స్కూల్ యజమాని వేములపల్లి గాంధీ అధ్యక్షత వహించారు. ప్రత్యేక అతిథిగా బళ్ళారి జిల్లా ఎస్పీ శోభారాణి హాజరయ్యారు. ఇక ఎస్పీ శోభారాణి మాట్లాడుతూ అన్నిటికన్నా అతి కష్టమైన జాబ్ గృహిణిగా వ్యవహరించడమేనని చెప్పారు. ఆడవాళ్లు ప్రతి ఒక్కరూ తమలో ఉన్న కళను బయటకు పెట్టుకునేందుకు ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, సంతూర్ వారి ముత్యాల ముగ్గుల పోటీ పెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. ముగ్గులు వేయడం అనేది ఒక అద్భుత కళ అని ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం సంప్రదాయాలు, సంస్కృతి భారత పెట్టిన గడ్డ అని, ఇందుకు ప్రతి ఒక్కరూ భారత సంప్రదాయాలు నిలుపుకునేందుకు వారి వంతు సహకారం ఇవ్వాలని వి గాంధీ కోరారు. ముత్యాల ముగ్గుల పోటీకి సుమారు 100 మంది వరకు మహిళలు పాల్గొన్నారు. ప్రథమ విజేతగా బెంగళూరుకు చెందిన రోహిణి వేసిన ముగ్గును జడ్జీలు ఎంపిక చేశారు. ద్వితీయ బహుమతికి బళ్ళారికి చెందిన లిఖిత అనే మహిళ వేసిన ముగ్గు ఎంపిక చేశారు. మూడో బహుమతిగా బళ్ళారికి చెందిన రాధా అనే మహిళ ముగ్గు ఎంపిక అయింది. తొలి విజేతకు 6,000, ద్వితీయ విజేతకు 4,000, తృతీయ విజేతకు 3,000 రూపాయలకు బహుమతిగా అందించారు. మిగిలిన వారికి పార్టిసిపెంట్ గిఫ్ట్లు, సర్టిఫికేట్లను అందజేశారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన గాంధీ దగ్గర నుంచి నేడు కాశ్మీర్లో 370 చట్టాన్ని రద్దు చేసిన ఘనత కూడా ఆర్యవైశ్య సమాజానికి చెందిన నేతలకే దక్కుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పాలకొల్లులో జరిగిన మాజీ ఎమ్మెల్యే, స్వతంత్ర సమరయోధుడు స్వర్గీయ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి 125వ జయంతి ముగింపోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ అద్దేపల్లి అందరికీ స్ఫూర్తి కావాలని, అలానే రాజకీయాల్లో వైశ్యుల పాత్ర మరింత పెరగాలి అని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర వాణిజ్య శాఖ మంత్రి టీజీ భారత్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విద్యాదాతగా చరిత్రకెక్కిన విశ్వనేతలను మంత్రి నిమ్మల ఈ తరానికి పరిచయం చేయడం ఎంతో అభినందనీయము అన్నారు. సమాజానికి సేవ చేస్తూ గుర్తింపు పొందుతూ ఆర్యవైశ్యులు రాజకీయంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక సిపిఎన్ అనే బ్రాండ్ తో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయని, ప్రజలు నమ్మకం ఉంచితే మరింత మంచి పరిపాలన అందిస్తామని మంత్రి చెప్పారు. ఎమ్మెల్యే మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ సొంత రైస్ మిల్లును అమ్మి పాలకొల్లులో విద్యాసంస్థలు నెలకొల్పిన దాత అద్దేపల్లి నేటి యువతరానికి ఆదర్శప్రాయం అన్నారు. ఆయన చేసిన సేవలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి ఏడాది పొడవునా జయంతోత్సవాలు ఆర్యవైశ్యుల సహకారంతో నిర్వహించామని చెప్పారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, మాజీ ఎమ్మెల్యేలు బంగారు ఉషారాణి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, పట్టణ వైశ్య ప్రముఖులు పెద్ద సంఖ్యలో ప్రజానీకం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాల మాదిగలను విడదీయడానికి వర్గీకరణ అని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఇక విజయనగరంలోని మాలల సింహగర్జన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జనగణన జరగకుండా వర్గీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. మాల మాదిగలకు రాజ్యాధికారం దక్కకుండా చేయడానికి వర్గీకరణ అని విమర్శించారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా దగా చేసిన ప్రధానమంత్రి మోదీపై హర్షకుమార్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా మోదీ చేస్తున్న మోసం అంతా ఇంతా కాదు అన్నారు. చైనాలో గుర్తించిన మరో కొత్త వైరస్ హెచ్ఎంపీవీకి సంబంధించిన కేసులు రాష్ట్రంలో ఎక్కడా లేవని ఏపీ ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ వైరస్ కారణంగా ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు అని, ఇక ఈ వైరస్ కరోనా వైరస్ తరహాలోని ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తుందని తెలిపింది.
చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది. ఇక హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారి దగ్గు, తుమ్ముల వల్ల వెలువడే తుంపర్ల ద్వారా వారితో సన్నిహితంగా మెలగడం, కరచాలనం, స్పర్శ వంటి చర్యల ద్వారా ఈ వైరస్ వ్యాప్తిస్తుంది అని తెలుస్తోంది. పాత్రలపై వైరస్ ఉన్నట్లయితే తాకిన తరువాత అదే చేత్తో నోరు, ముక్కు, కళ్లను తాకడం ద్వారా మన శరీరంలోకి వైరస్ వ్యాపిస్తుంది అని నిపుణులు నిర్ధారిస్తున్నారు. వైరస్ సోకిన తర్వాత వ్యాధి లక్షణాలు 3 నుండి 10 రోజులుగా బయటపడనున్నాయి. ఇక హెచ్ఎంపీవీ సోకిన వారికి సాధారణ జలుబు లాంటి లక్షణాలు ఉంటాయి. దగ్గు, ముక్కు దిబ్బెడ, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు కూడా కనిపిస్తాయని ఆమె తెలియజేశారు. కొన్నిసార్లు న్యూమోనియా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలకు కూడా ఇది దారితీస్తుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుంది. వైరస్ వ్యాప్తి నిరోధించడానికి కోవిడ్ సమయంలో పాటించిన తరహాలోని జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. పట్టణాలు, గ్రామాలు చలితో గజగజలాడిపోతున్నాయి. ఓవైపు పొగమంచు కమ్మేస్తుండగా ఉష్ణోగ్రతలు కూడా పడిపోతుండటంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రజలు చలికి వణికిపోతున్నారు. మంచు కమ్ముకోవడంతో ఊటీని తలపిస్తున్న అందాలను చూసి వాకర్స్ ఎంజాయ్ చేస్తున్న ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో గజగజ వణికిస్తున్న చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లాలంటే జనం భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చలితో గజగజలాడిపోతున్నారు. ఓవైపు పొగమంచు కమ్మేస్తుండగా ఉష్ణోగ్రతలు కూడా పడిపోతుండటంతో పగలు, రాత్రి తేడా లేకుండా గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. ఇక పొగమంచు కమ్మేయడంతో ఊటీని తలపిస్తున్నాయని ప్రజలు వాకర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సైబర్ మోసాలతో ప్రజలు మోసపోతుంటే ఫోన్ పే మోసగాళ్లు కూడా తయారయ్యారు అని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజుపల్లి వద్ద గల ఇండియన్ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న మహిళ ఒంటరిగా ఉందని గమనించి అర్జెంటుగా హాస్పిటల్లో కట్టడానికి 5,000 రూపాయలు క్యాష్ అవసరం ఉన్నాయని, నీకు ఫోన్ పే చేస్తా అని చెయ్యకుండా ఏమార్చి డబ్బులు తీసుకుని ఓ కేటుగాడు ఉడాయించిన ఘటన చోటు చేసుకుంది. కాగా సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. చివ్వెంల మండలం దురాజుపల్లి వద్ద గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో గత 3 నెలలుగా పనిచేస్తున్నాను అని, నిన్నటి రోజున ఉదయం గుర్తు తెలియని వ్యక్తి బంకు దగ్గరకు వచ్చి అర్జెంటుగా హాస్పిటల్లో డబ్బులు చెల్లించాలని, తనకు ఫోన్ పేలో డబ్బులు ఉన్నాయని, క్యాష్ ఇస్తే ఫోన్ పే చేస్తానని చెప్పి గుర్తు తెలియని వ్యక్తికి క్యాష్ ఇవ్వగా ఫోన్ పే చేసినట్లుగా స్క్రీన్ షాట్ చూపించి అక్కడి నుండి వెంటనే డబ్బులు తీసుకుని ఉడాయించాడని బాధితురాలు చెప్పింది. అయితే తన సెల్ ఫోన్ లోని అకౌంట్ లో చూసుకొనగా డబ్బులు జమ కాలేదని, పక్కనే ఉన్న వాయిస్ టోన్ కూడా మోగకపోవడంతో వెంటనే అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా అక్కడి నుంచి ఉడాయించాడు అని బాధిత మహిళ రోధిస్తూ తెలియజేస్తుంది. ఈ ఘటన జరగడంతో తనను పనిలో నుంచి కూడా తీసివేశారని తెలిపింది. తమకు న్యాయం చేయాలని, ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాధిత మహిళ తెలియజేసింది. సముద్ర గర్భంలో ఉన్న పురాతన గుజరాత్లోని ద్వారకా నగరం ఒకప్పుడు ప్రపంచానికి రాజధానిగా ఉండేది అంటూ ప్రసిద్ధ చరిత్రకారుడు రవీంద్రజిత్ చేసిన పరిశోధనలో అనేక సంచలనాత్మక విషయాలు బయటపడ్డాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎట్స్ 6th వావ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ద్వారకా నగరంపై కొన్నేళ్లుగా చేస్తున్న పరిశోధనలు, కార్యక్రమాలు గుజరాత్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు కూడా పొందింది. ప్రపంచ నీటి లోతట్టు నగరాల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 21న ద్వారకలో జై ద్వారకా క్యాంపెయిన్ లో భాగంగా నిర్వహించిన శ్రీకృష్ణ జల జప దీక్ష ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో శ్రీకృష్ణ జల జప దీక్ష చేసిన రవీంద్రజిత్ టీమ్ కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ స్వర్ణశ్రీ సర్టిఫికేట్ అందించి అభినందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రసిద్ధ చరిత్రకారుడు రవీంద్రజిత్ మాట్లాడుతూ డిసెంబర్ 21న ద్వారకలో జై ద్వారకా క్యాంపెయిన్ లో భాగంగా ప్రపంచ నీటి లోతట్టు నగరాల దినోత్సవం సందర్భంగా శ్రీకృష్ణ జల జప దీక్ష నిర్వహించామని రవీంద్ర చెప్పారు. ఇక గుజరాత్ పర్యాటక మంత్రిత్వ శాఖ, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైందని, తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రపంచ రికార్డులో భాగం అవ్వడం గర్వంగా ఉంది అన్నారు. ఇక ప్రాచీన ద్వారకా నగరమును పునరావిష్కరించేందుకు సముద్ర తలాలలోని మళ్లీ తవ్వకాలను ప్రారంభించమని భారత ప్రభుత్వానికి వినతి చేయడం ఈ శ్రీకృష్ణ జలజీప దీక్ష ముఖ్య ఉద్దేశము అని తెలియజేశారు. తనను ప్రియాంక గాంధీ క్షమించాలని, తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఢిల్లీ కాల్కాజీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బెదురి క్షమాపణలు చెప్పారు.
కాల్కాజీ నియోజకవర్గంలో ప్రస్తుత ఢిల్లీ సీఎం అతిషీపై పోటీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ బుగ్గలు వంటి సుతిమెత్తని రోడ్లు నిర్మిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. బిదూరి వ్యాఖ్యలతో బీజేపీ మహిళా వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేట్ మండిపడ్డారు. మహిళల పట్ల బిందూరి మనస్తత్వాన్ని ఆ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తాయని, ఇది బీజేపీ నిజ స్వరూపమని పేర్కొన్నారు. ఇక బిదూరి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా ప్రియాంక గాంధీ గురించి నేను మాట్లాడింది నిజమే, హేమమాలిని బుగ్గల వంటి రోడ్లు వేయిస్తానని బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అన్నప్పుడు ఏం చేశారు అంటూ బుకాయించారు. అయితే నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏం, గత పార్లమెంటు ఎన్నికల్లో ఏం జరిగిందో ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరుగుతుందనే ఏమో ప్రియాంకకు క్షమాపణలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రియాంక గాంధీకి క్షమాపణలు చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అధికార ఆప్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీల మధ్య మాటల యుద్ధం మరింత హీట్ను పెంచుతోంది. ఢిల్లీ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని భుజానికి ఎత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆప్ సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో ఆప్ కూడా మోదీ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్ఆర్టీఎస్ కారిడార్లో 13 కిలోమీటర్ల అదనపు సెక్షన్ను ప్రారంభించారు. అనంతరం మోదీ ప్రసంగించారు. ఆ ప్రభుత్వం 10 ఏళ్లను వృధా చేసింది. భారత్ ఆకాంక్షలు నెరవేరాలి అంటే ఢిల్లీ అభివృద్ధి అవసరం. అది బీజేపీతోనే సాధ్యం. ఢిల్లీ ప్రజలకు ఆపద స్పష్టంగా ఉంది. అందుకే ఇక్కడ మోదీ మోదీ అనే పేరు మాత్రమే ప్రతిధ్వనిస్తుంది. మేం ఆపదను సహించాం, మార్పు తీసుకొస్తాం అని వ్యాఖ్యానించారు. ఇక దీనికి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా తీవ్రంగానే స్పందించారు. మీకు ఎప్పుడు ఆప్ను తిట్టడమే పని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని తిడుతున్నారంటే ఇక మీరు ఢిల్లీ ప్రజల్ని కూడా తిడుతున్నట్లే అంటూ ఆరోపించారు. ఢిల్లీ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి అన్నారు. ప్రధాని ప్రారంభించిన ఆర్ఆర్టీఎస్ కారిడార్ మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు అని కేజ్రీవాల్ చెప్పారు. ఇక ఢిల్లీ ప్రజల కోసం ఏ మంచి పనైనా స్వాగతిస్తాం. మీరు ప్రారంభించిన ప్రాజెక్టులో మా సహకారం ఉంది. అటు కేంద్రం ఇటు మా ప్రభుత్వం సహకారం వల్ల అది ఈ రోజు మీరు ప్రారంభించగలిగారు. ఇక మేము ప్రజల కోసమే పనిచేస్తాము అనేది మీరు ప్రారంభించిన ప్రాజెక్టే ఉదాహరణ. మీరు మా నాయకుల్ని వేధింపులకు గురి చేస్తున్నా మీరు చేపట్టే ఏ ప్రాజెక్టుకు మేము అడ్డు చెప్పలేదు. మేము మీకు సహకారం అందించకపోతే ఆర్ఆర్టీఎస్ కారిడార్ ను మీరు ప్రారంభించేవారా? అది మాకు ఢిల్లీ ప్రజల పట్ల ఉన్న నిబద్ధత. మేము దేన్ని సమస్యగా మార్చలేదు. ప్రజల కోసం పనిచేయడమే మాకు తెలిసిన రాజకీయం అని కేజ్రీవాల్ బదులిచ్చారు. మీ ప్రసంగం 38 నిమిషాల పాటు సాగితే అందులో 29 నిమిషాల పాటు ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు అని కేజ్రీవాల్ విమర్శించారు. మీ వ్యాఖ్యలను చూసి నేను చింతిస్తున్నా. ఈ రోజు మీరు ప్రారంభించిన ప్రాజెక్టును 2020లో ఇచ్చిన హామీకే మేరకే అమలు చేశారు. ఇక ఇందులో మా సహకారం మీకు పూర్తిగా లభించింది కాబట్టి అది జరిగింది అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రముఖ హోటల్ గదుల బుకింగ్ సంస్థ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లలో దిగే వారికి కొత్త చెక్ ఇన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై అవివాహిత జంటలకు హోటళ్లలో గది ఇవ్వరు. ఈ మేరకు ఈ ఏడాది అమల్లోకి వచ్చేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ఇందులో భాగంగా ఇక మీదట పెళ్లికాని జంటలు గదిని బుక్ చేసుకునేందుకు వీలుండదు. ఈ నిబంధనలు తొలుత మేరట్ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ ఆదివారం వెల్లడించింది. ఇక ఓయో సవరించిన విధానం ప్రకారం ఇకపై ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో రూమ్ బుక్ చేసుకునేటప్పుడు జంటలు పెళ్లి ధ్రువపత్రాలు రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా వివాహాన్ని నిర్ధారించే గుర్తింపు పత్రాలు చూపించాల్సి ఉంటుంది. ఏదైనా సందర్భంలో ఇలాంటి బుకింగ్లను తిరస్కరించే విచక్షణ అధికారాన్ని ఓయో తన భాగస్వామి హోటళ్లను అందించనుంది. ఇక మేరట్లోని తన భాగస్వామి హోటళ్లు తక్షణమే దీన్ని అమలులోకి తీసుకురానుంది. సిడ్నీ టెస్ట్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఘోర పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 181 పరుగులకే కట్టడి చేసింది. దీంతో భారత్ కు 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేయడం ద్వారా టీమిండియాకు మ్యాచ్ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఆటగాళ్లు విఫలమయ్యారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో కేవలం 157 పరుగులకే కుప్పకూలింది. 162 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా అలవోకగా సాధించింది. 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. వెన్నునొప్పి కారణంగా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేయకపోవడంతో ఆసీస్ ఎదుట ఉంచిన 162 పరుగుల లక్ష్యాన్ని భారత్ కాపాడుకోలేకపోయింది. ఇక బుమ్రా లేకపోవడంతో భారత బౌలింగ్ పై ఆసీస్ బ్యాటర్లు ఎదురుదాడికి దిగారు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు తీసినా ఫలితం లేకుండా పోయింది.